ఏదైనా మాట్లాడక్క. అక్క, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ అమర్ గారు మీ పెళ్లికి రాలేదు కదా, అందుకే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చారు. అమర్ గారు, ఆ గిఫ్ట్ ని మీ చేతుల మీదుగా మా అక్క బావగారికి ఇవ్వండి. రాధిక కోసం నేను ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ తీసుకున్నాను. ఇద్దరికి ఇలా కలిపి ఇవ్వడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ప్లీజ్ కూర్చోండి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనానికి ఏర్పాట్లు చేసేస్తాను. జహాపనా, ఏమీ అనుకోకుండా మీరు అమర్ గారికి కంపెనీ ఇస్తారా? అక్క ఇంటికొచ్చి చాలా రోజులైంది కదా, ఒకసారి లోపలికి వెళ్ళొస్తాం. సరే. అమర్ ఇచ్చిన గిఫ్ట్ ఖచ్చితంగా అప్పుడు ఇవ్వాలనుకున్న బొమ్మే అయి ఉంటుంది. ఈ ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుంది? రాక వెళ్దాం. అక్క, మనిద్దరం ఇలా మన గదిలోకొచ్చి ఎన్నాళ్ళైందక్క? జ్ఞాపకాలన్నీ సంతోషాన్ని ఇస్తుంటే ఇక ఆనందం ఎప్పటికీ తిరిగి రాదనిపిస్తే బాధ అనిపిస్తుందక్క. అవును ప్రియా. ఎందుకక్క అలా ఉన్నావు? బానే ఉన్నాను. చెప్పండి జెంటిల్మెన్, కొత్తగా పెళ్ళైంది కదా, లైఫ్ ఎలా ఉంది? అంతం అనుకువ, ప్రేమించే గుణం ఒకే అమ్మాయిలో ఉంటే అద్భుతం అంటారు. ఆ అద్భుతం రాధిక గారి రూపంలో నాకు వరంలా దొరికింది. ఆ జీవితం స్వర్గమే కదా. నా ప్రేమను శాపంగా మార్చి పెళ్లితో నీకు వరాన్నిచ్చిన రాధిక నాకు దూరమై నరకాన్ని చూపిస్తుంది. వదిలే ప్రసక్తే లేదు. జెంటిల్మెన్, ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఒక అందాల బొమ్మని లవ్ చేశాను. వావ్, సో ఇంట్రెస్టింగ్. హూ ఇస్ దట్ లక్కీ గర్ల్? కళ్ళల్లో కదలాడుతున్న ఆ రూపం గురించి ఎవరంటే ఎలా చెప్పను? గుండెల్లో ముద్రించుకుపోయిన ఆ రూపాన్ని ఎలా వర్ణించను? నాకు దగ్గరలోనే ఉన్నా అందుకోలేకపోతున్నాను. నా ఆవేదన్ని ఎలా వర్ణించను? మీ మాటల్లో ప్రేమించిన అమ్మాయి మీద ఆరాధన కనిపిస్తుంది. ఏదో తెలియని బాధ కూడా కనిపిస్తుంది.
బట్ ఎందుకు? ఓ జెంటిల్మెన్, చాలా ఇంపార్టెంట్ కాల్. ప్లీజ్ క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, అవునా? ఒంటరిగా రాధికతో ఎలా మాట్లాడాలి? అక్క, నీకు విషయం చెప్పాలి. అమ్మా ప్రియా, ఒకసారి డ్రామా. వస్తానండమ్మా. అక్క, ఇప్పుడే వస్తాను. అవకాశం దొరికితే ఎలాగైనా అమర్తో మాట్లాడాలి. ఏంటమ్మా? నాకు కాస్త సహాయంగా ఉందో గాని ముందు మీ బావగారికి అమర్కి మంచినీళ్ళు ఇచ్చిరమ్మా. సరేనమ్మా. థ్యాంక్ యూ. జహాపనా, వాటర్. నో థ్యాంక్స్. ఓకే. యా, చెప్పండి. రాధిక, నీకు గుడిలో నా పరిస్థితి గురించి వివరించి చెప్పాను కదా అమర్. ఇక ఈ జన్మకి నన్ను వదిలేమని వేడుకున్నాను కూడా. మరెందుకు వచ్చావు? అదేం ప్రశ్న? కృష్ణమూర్తి గారు నా ఫ్రెండ్, నా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ చెప్పడం నా ధర్మం, అందుకే వచ్చాను. అందుకోసమే వస్తే మరి గిఫ్ట్ ఎందుకు తెచ్చినట్టు? అది నువ్వు నా కోసం కొన్న బొమ్మే కదా? ఎగ్జాక్ట్లీ. ఆ బొమ్మని చూసి నువ్వు ఇష్టమని చెప్పాక దాన్ని సొంతం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ బొమ్మని నీకు గిఫ్ట్గా ఇవ్వకుండా ఎలా ఉండగలను? అందుకే నీకిద్దామని తీసుకొచ్చాను. నీకు అర్థం కావడం లేదు అమర్. నువ్వు ఆ బొమ్మని నాకు గిఫ్ట్గా ఇస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. నాకంతా అర్థమైంది రాధిక. నేను క్లియర్గానే ఉన్నాను. నేను వెళ్ళే పద్ధతి కూడా చాలా క్లియర్గా ఉంది. నా దారి ఇంకా క్లియర్గా ఉంది. అమ్మా. ప్రియా, అందరినీ భోజనానికి పిలుచుకురమ్మా. అలాగే అమ్మా. ఇదంతా నీకు ఈరోజు ఇబ్బందిగా అనిపించినా ఒకరోజు మాత్రం నేను చేసిందే కరెక్ట్ అని నువ్వే అంటావు. జరిగిన దాని గురించి ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు అమర్. జరిగి తీరుతుందనే నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది రాధిక. నీకు గుర్తుందో లేదో, అన్నవరం గుళ్ళో నన్నేమడిగావు? ఎన్ని అవాంతరాలు వచ్చినా నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ, ఎప్పటికీ నా చెయ్యి వదలవు కదో. ఈ జన్మంతా నాకు తోడుగా ఉంటావు కదా అని నన్ను అడిగావు. ఆ మాటలు నా గుండెల్లో
ముద్రించుకుపోయాయి. అప్పటి మాట వేరు, ఇప్పుడు నేనున్న పరిస్థితి వేరు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ నువ్వు నా సొంతం. నేను నిన్ను దక్కించుకుని తీరుతాను. నేను చెప్పిన దానికి నువ్వు గుడిలో కన్విన్స్ అయ్యి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇదేంటి? నేను వెళ్ళిపోయింది కన్విన్స్ అయి కాదు. నీ కన్నీళ్లు చూసి నేను తట్టుకోలేక వెళ్ళిపోయాను. నువ్వు బాధపడుతుంటే చూడలేక వెళ్ళిపోయాను. అంతేకాని నేను నా మనసులో నుంచి తీసేసి కాదు. అది ఎప్పటికీ జరగదు కూడా. నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం. అక్క, మీరు ఇక్కడేం చేస్తున్నారు? పెళ్ళికి రాలేకపోయినందుకు మీ అక్కకి సారీ చెప్దామని వచ్చాను. పెళ్లికి రాలేకపోతే ఉంది, తర్వాత ఏవేవో ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి మిస్ కాకుండా వద్దురు కానీ. ఏమంటావు అక్క? సరే, భోజనానికి అమ్మ రమ్మంటుంది, పదండి. అమర్ని కన్విన్స్ చేద్దాం అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఎలా నచ్చ చెప్పాలి? కైలాష్ బావా, నీ పక్కన భార్య స్థానం ఎప్పటికైనా నాదే. ఇది నిజం, ఇదే నిజం. ఎక్కడేం చేస్తున్నావే? చూసావా అమ్మా, మా జోడి ఎంత బాగుందో. ఆవేశపడి ఇలాంటి పనులు చేయకు మల్లేశ్వరి. మీ అత్తయ్య ఆడపిల్లవని నీ మీద జాలిపడి ఇంట్లో ఉండనిస్తుంది. కైలాష్ ని పెళ్లి చేసుకోవాలన్న ఆశ నీకుందని తెలిస్తే మన ముగ్గురి పేకల మీద కాలేసి తొక్కి చంపేస్తుంది. ఎప్పుడూ భయం భయం భయం. ఎన్నాళ్ళమ్మా ఇంకా ఈ భయం? అసలు మీ భయం వల్లే బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే దాకా వచ్చింది. నాన్న ఎప్పుడో వచ్చి అత్తయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుంటే ఈ పాటికి బావతో నా పెళ్లి జరిగేలా చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైందే? ఖచ్చితంగా కైలాష్ నీ భర్త అవుతాడు. ఈ ఆస్తిని మనం అనుభవిస్తాం. ఎవడికి కావాలమ్మా ఈ తక్కువ ఆస్తి? కైలాష్ బావ మీద నాకున్న ప్రేమ ముందు ఈ ఆస్తి దేనికి పనికిరాదు. బావ నా భర్త అయితే అదే నాకు వెలకట్టలేని గొప్ప ఆస్తి. ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే బావ మీద ఇష్టం పెంచుకుంటూ వచ్చాను. వయసుతో పాటు కైలాష్ బావ మీద ప్రేమ పెరిగింది. బావ నాకే సొంతమన్న ఆశ పెరిగింది. బావ కోసమే బ్రతుకుతున్నాను అన్న నమ్మకం వచ్చింది. బావే నా భర్త అని ఎన్నో కలలు గన్నాను. బావ కోసం ఊహల్లో ప్రేమ మందిరం కట్టుకున్నాను. బావ చేత 3 ముళ్ళు వేయించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. మల్లేశ్వరి, నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వు అనుకున్నది చేద్దువు గాని ముందైతే ఈ ఫోటో అక్కడి నుంచి తీసే. ఎవరన్నా చూస్తే ఇబ్బంది అవుతుంది. రాధికని బావ పక్క నుంచి తొలగిస్తే
ఉండేది నేనే. నువ్వు నా సొంతం. నేను నిన్ను దక్కించుకుని తీరుతాను. రాధిక, నీ కాపురం సజావుగా సాగుతున్నట్టే కదమ్మా? ఏ సమస్య లేదుగా? నీకెందుకమ్మా అనుమానం? అంతా బానే ఉంది. నీ గతం నిన్నెక్కడ ఇబ్బంది పెడుతుందేమోనని నా భయమంతా. ఆ పరిస్థితి రానివ్వనని నేను నీకు మాటిచ్చాను కదమ్మా. నువ్వింక దాని గురించి మర్చిపో, నేను చూసుకుంటాను. నా ఆందోళన అంతా నాన్నగారి ఆరోగ్యం మీద. కొద్దిసేపు ఆయనతో మాట్లాడాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళిపోయారు. నువ్వు సంతోషంగా ఉన్నందుకు ఆయన ధైర్యంగానే ఉన్నారనుకుంటా. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి నాకు కొంచెం భయంగానే ఉందమ్మా. టైంకి చెకప్స్ అన్ని చేయిస్తున్నారు కదమ్మా, మందులన్నీ సమయానికి ఇస్తున్నావు కదమ్మా. అందులో ఏ లోటు రానివ్వనమ్మా. మేం బాగుండాలని నాన్న అలసట తెలియకుండా మా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. నా పెళ్ళయ్యాకైనా నాన్నగారు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు అనుకుంటే ఆ దేవుడు తలరాతనే మార్చేశాడు. నాన్నగారి ఆరోగ్యం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియకు తెలియనివ్వకమ్మా. అది తట్టుకోలేదు. నాకు తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తారు? మేమేం దాచామే? తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో రహస్య సమావేశం పెట్టారు కదా, అదేంటో తెలిస్తే మాత్రం ఊరుకోను అని చెప్తున్నాను. అమ్మా, ఇక మేం బయలుదేరుతాం. అప్పుడే వెళ్ళిపోతారా అమ్మా? 2 రోజులు ఉండొచ్చు కదా. మీ నాన్నగారు కూడా సంతోషిస్తారు. ఇంకొకసారి వచ్చి ఉంటానమ్మా. రేపు శుక్రవారం పూజ ఉంది. అత్తయ్య గారు ఆలస్యం చేయకుండా వచ్చేయమన్నారు. సరేనమ్మా, నీకోసమని నీకిష్టమైన స్వీట్స్ చేశా. తిని బయలుదేరుతారు గాని. అలాగేనమ్మా. ప్రియా, కైలాష్ గారు ఏం చేస్తున్నారు? మన ప్రత్యేక అతిథి అయిన అమర్ గారితో మాట్లాడుతున్నారు. సరే ప్రియా, పదమ్మా. ఉమ్. రామ్మా. మీ పర్సనల్ విషయాలు అడగడం మేనర్స్ కాదని తెలుసు. కానీ ఒక బొమ్మ గురించి మీరు ప్రవర్తించిన తీరుకి క్యూరియాసిటీ చంపుకోలేక అడుగుతున్నాను. ఆ బొమ్మని ఏం చేశారు? ఆ బొమ్మని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. జెంటిల్మెన్, టైం అయిపోయింది, బయలుదేరతాం. నేను బయలుదేరుతాను. ఇప్పటికైతే నేను వచ్చిన పని పూర్తయింది. ఇప్పటికీ పని పూర్తి కావడం ఏంటి? అంటే రాధిక గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. తనే కలిసి డైరెక్ట్గా అసలు మనిషికి గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఓ పని అయిపోయిందని నా ఉద్దేశం. అత్తయ్య, మేము బయలుదేరతాం. అలాగే బాబు. నేను వెళ్ళొస్తానంటే. సరే అమర్. అమ్మా, వెళ్ళొస్తాము. నాన్నగారికి చెప్పు. నాన్నగారు కూడా ఉండుంటే బాగుండేది. నేను చెప్తానులే అమ్మా. ప్రియా, మీరు వెళ్ళండి అక్క. నాన్నగారు వచ్చాక నేను నాన్నగారితో కాసేపు మాట్లాడి వస్తాను. వెళ్దామా రాధిక గారు? రాధిక గారు, మీరు నన్ను మర్చిపోయారా?